హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అల్లం నిలవ పచ్చడి తయారు చేసుకుందామండి. ఈ పచ్చడి మా అమ్మమ్మ మా అమ్మకి నేర్పింది. మా అమ్మ ఇప్పుడు నాకు నేర్పింది. ఈరోజు ఈ పచ్చడి నేను తయారు చేసి మీకు చూపిస్తాను. అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, బెల్లం, జీలకర్ర, టమోటాలు, వెల్లుల్లిపాయలు, కల్లుప్పు, ధనియాలు, చింతపండు, ఆవాలు. ఈ అల్లం పచ్చడిలోకి అల్లం అండి. ఇది బాగా శుభ్రంగా నీట్‌గా కడుక్కొని దాన్ని తొక్క తీసి ఎటువంటి తడి ఉండకూడదండి అసల. అసలు వాటర్ అనేది తగలకూడదు ఈ పచ్చడిలో మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ తగిలిందంటే పచ్చడంతా పాడైపోద్ది. అందుకని దీన్ని బాగా ఆరపెట్టి ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని దీన్ని నీట్‌గా గుడ్డతో తుడుచుకోవాలండి. ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. నేను ఈ అల్లం నిలవ పచ్చడికండి అల్లాన్ని నేను పావు కేజీ అల్లం తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నూనెలో వేపుకుందాం. ఈ అల్లాన్ని మనం పచ్చివాసన పోయే వరకు వేపాలండి. అంటే పచ్చి స్మెల్ వస్తుంది, ఆ వాసన పోయే వరకు వేపితే సరిపోతుంది పచ్చడికి. పచ్చివాసన పోయిందండి. ఇలా అల్లం ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. నేను పావు కేజీ అల్లం తీసుకున్నాను కదండి. పావు కేజీ అల్లానికి 10 ఎండుమిరపకాయల వరకు పడతాయి. కొంతమంది కారం పొడి ప్యాకెట్స్ కూడా యూజ్ చేస్తారు, కానీ నేను డైరెక్ట్ ఎండుమిరపకాయలనే పొడి చేస్తాను. ఇవి వేగిపోయండి, ఒక బౌల్లో తీసుకుంటున్నాను. పావు కేజీ అల్లానికి 4 స్పూన్లు ధనియాలు పడతాయండి. ఇవి 4 స్పూన్లు ధనియాలు. ఇవి కూడా ఇదే నూనెలో వేపుకోవాలి. ఇందులోనే స్పూనున్నర వరకు జీలకర్ర పడుతుంది. ఇది కూడా ఇందులోనే వేసి వేపుకుందాము. ఇవి లైట్ గా వేగితే చాలండి. ఇవి వేగిపోయండి. వీటిని ఒక బౌల్లో తీసుకుని ఆల్రెడీ ఎండుమిరపకాయలు తీసుకున్న బౌల్లోనే తీస్తున్నాను. ఇవి చల్లారాలండి. ఇవి చల్లారేలోగా మనం టమాటాలు కట్ చేసుకుందాం. పావు కేజీ అల్లం పచ్చడిలోకి అండి 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు 3 పడతాయండి. ఇప్పుడు ఈ 3 టమాటాలను కూడా కట్ చేసి మనం నూనెలో వేపుకోవాలి. వీటిని కూడా కడిగి మనం ఒక క్లాత్ తో నీట్ గా తుడుచుకోవాలండి. తడి అనేది ఉండకూడదు టమాటాలకు కూడా. దీనికి అసలు తడి అనేది తగలకూడదండి. వీటిని లోపల టమాటాల్లో లోపల వాటర్ ఉందా అనుకుంటారు కదండి చాలా మంది. కానీ ఆ తడి వేరండి. బయట మనం వాటర్ తో కడిగిన తడి వేరు. మనం బయట వాటర్ తో కడిగిన బయట వైపు కడుగుతాం కదా టమాటాని, అది మాత్రం నీట్ గా తడి ఎక్కడా లేకుండా తుడిచేసుకోవాలండి ఒక క్లాత్ తో. ఇవి మాత్రం నూనెలో వేసి మగ్గ పెడతాం కాబట్టి వాటర్ అంతా ఇంకిపోద్ది, టమాటాలో వచ్చే వాటర్. ఈ పచ్చడిలోకి 4 రెబ్బల కరివేపాకు పడుతుందండి. దీన్ని కూడా నూనెలో వేపాలి. వీటిని కూడా కడిగి క్లాత్ తో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలండి. వీటిలో కూడా తడి ఉండకూడదు. అందుకే వీటిని కూడా నూనెలో వేపుతున్నాను. ఇవి లైట్ గా వేగిన తర్వాత ఇవి కూడా ఒక బౌల్లో తీసుకుందాం. ఈ టమాటాలను కూడా అదే ఆయిల్లో వేపుకోవాలండి. బాగా మగ్గ పెట్టుకోవాలి దగ్గరికి. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం పక్కన పెట్టుకొని. ఈ మిక్సీ జార్ని కూడా నీట్ గా కడుక్కొని గుడ్డతో తుడిచేసుకోవాలండి. ఎక్కడ తడి అనేది కూడా ఉండకూడదు. ఇప్పుడు 1 బై 1 మనం మిక్సీ ఆడుకుందాం. ఇవి ఇంత బరగ్గా ఆడుకుంటే సరిపోతుంది. నేను మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మొత్తం ముద్దగా అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇంత బరగ్గా ఆడితే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ 1 బై 1 యాడ్ చేద్దాం. ఇందులో అల్లం యాడ్ చేసుకుందామండి. అల్లం కూడా ఒక రౌండ్ తిప్పిన తర్వాత మిగతా యాడ్ చేద్దాం. అల్లం వేసిన తర్వాత గట్టిగా పడేస్తుందండి మిక్సీ. అందువల్ల 1 బై 1 వేసుకొని ఆడుకోవాలండి. ఇప్పుడు ఇందులో అండి నేను పావు కేజీ అల్లం తీసుకున్నాను కదా, పావు కేజీ అల్లం పచ్చడికి 100 గ్రాములు బెల్లం పడుతుందండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఇందులో వేసుకొని మిక్సీ ఆడుకుందాం. ఇందులోని పిక్కలు, ఉట్లు ఏమీ లేని చింతపండు అండి. అవన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని చింతపండుని 100 గ్రాముల చింతపండు పడుతుంది.
దీనిలోకి అండి ఇది కళ్ళుప్పు యూజ్ చేస్తున్నాను. కళ్ళుప్పే పచ్చళ్ళకి మంచిది, బాగుంటుందండి. కళ్ళుప్పు 2 స్పూన్స్ పడుతుందండి. ఈ 2 స్పూన్స్ నేను వేసేస్తున్నాను. ఇప్పుడు టోటల్గా మిక్సీ ఆడుకుందాం. ఈ పచ్చడి మిక్సీ ఆడేటప్పుడు మధ్య మధ్యలో కలపాలండి, లేకపోతే జిగుటుగా పట్టేస్తుందండి. పెళ్లిల్లో జీలకర్ర బెల్లం పెట్టి వాళ్ళ బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటారు కదండి, అది పెట్టినప్పుడు తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు అందరూ, ఎందుకంటే గట్టిగా జుట్టును పట్టేస్తుంది. అలాగే అల్లం పచ్చడి కూడా చాలా గట్టిగా ఉంటుంది తిప్పేటప్పుడు. ఇందులో వాటర్ అనేది యూజ్ చేయి, చాలా వరకు నలిగిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో టమాటాని వేసుకొని ఒక 2 రౌండ్లు తిప్పుకుందామండి. పచ్చడి నలిగిపోయిందండి, మెత్తగా నలిగింది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పచ్చడికి పోపు పెట్టుకుందామండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇవి ఇలా మగ్గిన తర్వాత డైరెక్ట్ పచ్చడిలోనే వంపేసుకున్నాం. ఇది పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం కంప్లీట్గా పచ్చడిలో వేసేయాలండి. నిలవ పచ్చడి కాబట్టి ఎక్కువ ఆయిలే పడుతుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పచ్చడి మనకి 4 రోజుల పైన నిల్వ ఉంటుందండి. బయట పెడితే ఫ్రిడ్జ్లో అయితే 6 months పైగా ఉంటుందండి. ఈ పచ్చడి పెరుగన్నంలో చాలా బాగుంటుందండి. పెరుగన్నంలో చిన్నది పెట్టుకుంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇది అన్నంలో కూడా కలుపుకున్న చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం మార్నింగ్ టైం టిఫిన్ చేసేటప్పుడు చట్నీకి కరెంట్ పోయిందని చట్నీ ఆగిపోద్ది, మిక్సీ అవ్వదు కదండి కరెంట్ పోతే. అందువల్ల లేకపోతే లేట్ అయిపోతుందని టిఫిన్ అవుతుంది, చట్నీ అవ్వదు. అలా ఇబ్బంది పడకుండా ఈ చట్నీ చేసి ముందే పెట్టుకుంటే ఈ చట్నీని కొంచెం తీసుకొని బౌల్లో తీసుకొని కొంచెం హాట్ వాటర్ దాంట్లో కలుపుకుంటే కనుక కొంచెం పలుచగా అవుతుంది. టేస్ట్ మాత్రం అలాగే ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం హాట్ వాటర్ వేయడం వల్ల కొంచెం పలుచగా అవుతుంది. మన టిఫిన్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.